రామాయణ కిష్కింధకాండ ఫస్ట్ సర్గాలో 89 శ్లోకాల నుంచి. ఇక్కడ రాముడు కబంధుడు చెప్పినట్టుగా సుగ్రీవుడితో మైత్రి చేసుకోవటానికి వాళ్ళు వెళ్ళిపోతున్న ఆ మార్గంలో పంపా సరోవరం దగ్గర కనిపిస్తున్న దృశ్యాలన్నీ చూస్తూ మళ్ళీ లక్ష్మణుడికి అవన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నాకు సీత ఒక్క ఎడబాటుని మరీ మరీ గుర్తు చేస్తూ ఇంకా బాధాకరంగా చేస్తున్నాయి. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం అయినప్పటికీ కూడా నా సీత ఒక్క ఎడబాటు కారణంగా నా మనస్సంతా కూడా బాధకే గురవుతుంది అని అక్కడ ఉన్నవన్నీ చూస్తూ చెప్తూ అదే విన్నవించుకుంటున్నాడు రాముడు లక్ష్మణుడితో. इयं कुसुमसङ्घात्येह उपस्तीर्णा सुखाकृता स्वयं निपतितेर्भूमिः శయనప్రస్తారైరివ. అతి సుకుమారమైన పువ్వులు ఎలా అయితే ఆ కొమ్మకి ఉంటాయి పువ్వులు, కాకపోతే గాలి వీచే కారణంగా ఈ సుకుమారంగా ఉన్న కారణంగా రాలిపోతూ ఉంటాయి. అటువంటి ఈ సుకుమారమైన పువ్వులన్నీ కూడా అలా గాలికి రాలిపోయి, ఎవరైతే మనం ఆహ్వానించినప్పుడు వాళ్ళకి స్వాగతం పలకటానికి ఎలా అయితే పువ్వులన్నీ కూడా నేల మీద పరుస్తామో అలాగా అవన్నీ నేల మీద వ్యాపించిపోయి ఈ విధంగా ఆ ప్రదేశమంతా కూడా అలా పరచినట్టుగా ఈ వివిధమైన రంగులతో సువాసన భరితమైన పువ్వులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అది పైగా పడుకోవటానికి కూడా చాలా సుఖాన్ని ఇచ్చేలాగా అంత అందంగా ఉన్నది అని. వివిధ వివిధ్యేహ పుష్పైః తైరేవ నగసానుషు వికీర్ణైః పీతరక్తాః సౌమిత్రే ప్రస్తారః కృతాః. స్వయంగా రాలిపోయిన ఈ రంగురంగుల పువ్వులన్నీ కూడా ఈ కొండ చర్యలో, అంటే ఇక్కడ ఆ కొండల మీద కూడా ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. పసుపు రంగు, ఎరుపు రంగు, పైగా అక్కడ చెట్ల ఆకులన్నీ కూడా పచ్చగా ఉంటాయి. అలాగే ఆ నీరు, అక్కడ కొండ ప్రదేశాలు అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా కొండ మీద కూడా తివాచీలు పరిచినట్టుగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది అని. హిమాంతే పశ్య సౌమిత్రే వృక్షాణాం పుష్పసంభవం పుష్పమాసే హి తరవః సంఘర్షాధివా పుష్పితాః. ఓ లక్ష్మణ, ఈ వసంత ఋతువులో ఈ చెట్లన్నీ కూడా ఆ పుష్పాలతో నిండిపోయి ఉన్నాయి. ఆ తీరుని చూసావా? పుష్పాలతో నిండిపోయిన తీరు అంటే ఎక్కడ చూసినా సరే పువ్వులు అక్కడక్కడ ఒక్కొక్కటి కనిపిస్తే ఒకలాగా ఉంటుంది. గుత్తులు గుత్తులుగా కొమ్మే కనిపించినట్టుగా ఆకులన్నీ కూడా మూసుకుపోయినట్టుగా అంతలాగా పూసి ఉన్నాయి పువ్వులు. అందుకే ఈ చైత్ర మాసంలో ఆ చెట్లన్నీ కూడా పోటీ పడుతున్నాయి. నీకే కాదు నాకు ఇన్ని పువ్వులు ఉన్నాయి అన్నట్టుగా ఒక చెట్టు ఇంకో చెట్టుతో పోటీ పడుతున్నట్టుగా అలా ఉన్నాయి. ఆహ్వాయంత ఇవ అన్యోన్యం నగాః షట్పదనాధికాః కుసుమోత్తంస విటపాః శోభంతి బహులక్ష్మణ. అంతేకాకుండా ఈ పూలలు అవన్నీ గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఎలా ఉన్నాయంటే ఆ కొమ్మలకి వాటికి కిరీటాలు ధరించినట్టుగా ఉన్నాయి. అందుకే ఈ కిరీటాలు ధరించిన ఆ చెట్లన్నీ కూడా ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. పైగా పుష్పించుటలో నీ శక్తి ఎంత నా శక్తి ఎంత అని ఒక చెట్టు ఇంకో చెట్టుతో, ఒక కొమ్మ ఇంకో కొమ్మతో పోటీకి వస్తున్నట్టుగా, పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. పైగా ఈ భ్రమరాలు కూడా అక్కడ నాదాలు చేసుకుంటూ, అంటే ఒక పువ్వే ఉండి ఇంకో దగ్గర ఎక్కడో ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి భ్రమరాలు వెళ్ళాలి. పైగా ఇన్ని భ్రమరాలు వెళ్తున్నా సరే అయ్యే అలసిపోయేలాగా, ఎందుకంటే బోల్డ్ పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వు ఆ పువ్వు అని కాకుండా ఇవి పోటీ పడుతూ అంతలాగా ఉంటే కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అన్నట్టుగా ఆ భ్రమరాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. అందుకే అక్కడ భ్రమరనాదాలు, ఇక్కడ పుష్పాలు ఈ పరస్పరం ఒకరినొకటి ఆహ్వానిస్తూ నా దగ్గరికి రా అంటే నా దగ్గరికి రా అన్నట్టుగా ఆ చెట్టు కొమ్మలకున్న పువ్వులన్నీ ఆ భ్రమరాల్ని ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉన్నాయి. ఏషకారండవః పక్షీ విగాహ్య సలీలం శుభం రమతే కాంతయా సార్ధం కామం ఉద్దీపయన్మమ. ఆ కన్నెలేడి పిల్లలు కూడా చాలా పవిత్రమైన ఆ పంపా సరోవరం దగ్గర నీళ్ళల్లో మునిగి తన కాంతులతో ఆ జలంలో ఆడుతూ చక్కగా అవి ఇంకా ఇంకా పక్కన వాటికి కూడా కోరిక తెప్పించేలాగా అంత చక్కగా అక్కడ ఆడుకుంటున్నాయి. మందాకిన్యాస్తు యదిదం రూపమేవం మనోహరం స్థానే జగతి విఖ్యాత గుణాస్తస్య మనోరమాః. ఈ పంపా సరోవరంలో ఇంత అందంగా అంటే చెట్టులు
ఎంతో చక్కగా పచ్చగా ఉన్నాయి. పైగా పువ్వులన్నీ గుత్తులు గుత్తుల్లాగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా గాలి వీస్తుంది. దానికి తగ్గట్టుగా కొన్ని పూలు రాలిపోతున్నాయి. పైగా ఈ రాలేటప్పుడు కూడా ఆ వాసనంతా కూడా వ్యాపింప చేస్తూ ఉన్నాయి. ఇంత ఆహ్లాదకరంగా దానికి తగ్గట్టుగా పక్షులు గానీ, అక్కడున్న జీవులు కానీ, అక్కడక్కడ జంటలు జంటలుగా ఇన్ని గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటే చాలా రమణీయమైన దృశ్యాలు చూస్తున్నట్టుగా అక్కడ ఇంకా పవిత్రమైన సౌందర్యాది గుణాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నట్టుగా ఉన్నది. అంత మనస్సుకి ఆహ్లాదపరిచేలాగా ఉన్నవి. ఈ విధంగా ఈ రూప వైభవం చేత, ఈ గుణ సంపదల కారణం చేత ఈ మందాకిని తలపింపచేసేలాగా ఈ ప్రదేశం కూడా ఉన్నది. యది దృశ్యేత సా సాధ్వి యది చేహ వసేమహి స్పృహాయేయన్న శక్రాయ నాయోధ్యాయే రఘుత్తమ. ఓ రఘువర అంటే రఘువంశంలో పుట్టిన ఓ లక్ష్మణ, సీతా సాధ్వి మనకి ఇక్కడ కనబడితే ఆమె కూడా ఈ ప్రదేశాన్ని ఎంత ఆస్వాదిస్తుంది. తనకి నచ్చినవన్నీ, తనకి ఇష్టమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ నివసిస్తే ఎంత అందంగా అనిపించేది, సీతకు కూడా ఎంత ఆనందపడేది. అలాంటి స్థితిలో ఇది ఇంద్రుడొక్క వైభవంతో పోల్చేదగ్గట్టుగా ఉన్నది. పైగా అయోధ్య నగర నివాసం గాని నేను కోరుకోనంటే, ఇంద్రుడంత వైభవంతో కూడుకున్న ప్రదేశమైన అయోధ్య నగరంలో సకల భోగాలతో ఉన్నది. ఆ ప్రదేశమన్నా నా సీత లేకపోతే అది నాకు దండగ. నా సీత ఉంటే ఈ ప్రదేశం కూడా నాకు చాలు. పైగా ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశం కూడా నా మనసుకు ఎప్పుడు నచ్చుతుంది అంటే, నా సీత నా చెంత ఉన్నప్పుడు. నిజంగా లౌకికంగా తీసుకున్న ఏదన్నా సరే మనకి నచ్చిన వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మన దగ్గర ఏదున్నా చాలా ఆనందంగా, తృప్తిగా ఉంటుంది. అది వాళ్ళు లేనప్పుడు ఎంత విలువైన వస్తువైనా, ఎంత రుచికరమైన భోజనం పెట్టినా అది రుచింపదు. ఎవడికి రుచిస్తది? ఎవరికైతే ఈటి మీద మక్కువ ఎక్కువుండి, కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ తన స్వార్థము, తనే నేను తప్పితే ఇంక ఎవరూ కాదు అన్నట్టుగా ఎవరైతే ఏకాకిలాగా ఉంటారో వాళ్ళకి నచ్చుతాయి అవన్నీ. కానీ మన మనస్సుకి నచ్చిన వాళ్ళు, మనం అంటే వాళ్ళంటే మనకి ప్రీతి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి చిన్న బాధ కలిగిందంటే ఇక్కడ మనకి దడ పెరిగిపోతూ ఉంటుంది. మనం తట్టుకోలేం. అంటే మనం చేసేదేమీ లేదు. కానీ ఆ మనస్సుకి బాధ కలుగుతుంది. వాడు చెప్పక్కర్లేదు నాకు బాధ కలిగిందని. కానీ వాడికి జరిగింది వింటేనే గుండె అల్లాడిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ నా సీత లేనప్పుడు ఈ ప్రదేశం నాకేమీ ఆనందంగా లేదు. అందుకే అయోధ్య నగర నివాసం కూడా నాకు అక్కర్లేదు. ఇంద్ర వైభవాలు నాకు అక్కర్లేదు. నా సీత ఉంటే చాలు కదా! నేను ఎక్కడైనా ఉంటాను అని. నాహ్వైవం రమణీయేషు శాత్వలేషు తయా సహ రమతి మే భవేచ్చింత నా స్పృహో అన్యేషు నా భవేత్. ఇంతలా ఇంత అందంగా ఉన్న ఇక్కడ పచ్చి ఆకులతో కనపడుతున్నాయి. పూల గుత్తులతో కనపడుతున్నాయి. ఇట్లాంటి ప్రదేశంలో సీత నాతో ఉండి ఏ ప్రదేశాలన్నీ విహరిస్తూ తను చూస్తూ ఉంటే, తను చూసే ఆనందించే ఆనందాన్ని చూస్తే నాకు ఆనందం కలుగుతుంది. కానీ ఇవన్నీ చూస్తూ నా సీతకి ఇవన్నీ ఇష్టమని, నా సీత నా చెంత లేదని, తను ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందని అవి తలుచుకుంటే నాకింకా బాధాకరంగా ఉన్నది. అందుకే నాకు ఏ చింత ఉండేది కాదు. నా సీత నా పక్కనుండి ఆస్వాదిస్తూ ఉంటే. కానీ ఇప్పుడు ఇంద్రుడితో వైభవాలతో కూడుకున్న ఏవన్నా సరే, నాకు దేని మీద అంటే అవి నా పక్కనున్న నాకు వాటి మీద ధ్యాస లేదు. నా సీత ఎలా ఉన్నది? ఆమె లేని బాధ నాకంత తీవ్రంగా ఉంది కాబట్టి నా ధ్యాస ఇటువంటి వాటి మీద పడట్లేదు అని. అमीहि विविध्येह पुष्पैः तरवो रुचिरच्छदाः कानने अस्मिन् विना కాంతం చిత్తం ఉన్మాదయంతి మే. ఈ విధంగా ఈ మనోహరమైన రంగురంగుల పువ్వులతో ఇంత అందంగా ఉన్న ఈ వనాలలో ఉన్న వృక్షాలన్నీ కూడా భార్య విరహంలో ఉన్న నన్ను ఏ రకంగా కూడా మోహపరచాలని చూస్తున్నా సరే అవి జయిస్తున్నాయేమో అని అనిపిస్తున్నది. पश्य शीतजलां चेमां सौमित्रे पुष्करायुतां चक्रवाकानुचरितां कारण्डवनीसेवितां प्लव्येह क्रौञ्चेश्च सम्पूर्णां वराह मृगसेविताम् अधिकं शोभते पम्पा
వికూజబ్ధిర్ విహంగమేహ. ఓ లక్ష్మణ, ఇక్కడ చూస్తున్నావా ఇవన్నీ ఒకసారి నువ్వు గమనించు. ఈ పంపా సరోవరాన్ని ఒకసారి చూస్తూ ఉంటే ఇందులో ఆ చల్లని నీళ్లు, పైగా అంతా కూడా సువాసన వెదజల్లుతున్న ఆ గాలి, పైగా ఈ నీళ్ళల్లో ఉన్న పద్మాలు ఎంత అందంగా ఉన్నాయి. పైగా అంతా వ్యాపించి అంటే నీళ్ళే కనిపించనంతగా అంతలాగా పువ్వులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. అంత వ్యాపించి ఉన్న పద్మాలు ఎంత అందంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా చక్రవాక పక్షులు అవన్నీ కూడా అక్కడ కదులుతూ ఉంటే, అవి ఈ లేడి పిల్లలు కూడా అక్కడ కదులుతూ ఉంటే ఎంత అందంగా అనిపిస్తున్నది. అలాగే నీటి పక్షులు కూడా అవి చక్కగా సంచరిస్తూ నీళ్ళల్లో మునకలేస్తూ లెగుస్తూ అవి ఆడుతూ ఉంటే, ఆ క్రౌంచ పక్షుల విహరాలు వాటి యొక్క ఆ శబ్దాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఈ తీరంలో మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా ఏవైతే అడవి మృగాలున్నాయో అవి తిరుగుతూ ఉంటే, అవి సంచరించే విధానము, పక్షులొక్క శబ్దాలు, ఈ కలకలాలు ఇవన్నీ చూస్తూ ఉంటే పంపా సరోవరంకి మించిన శోభాయమైన ప్రదేశం ఇంకా లేదేమో! ఇది అంత శోభాయమానంగా ఉన్నది అని. दीपयन्तीव मे कामं विविधा मुदिता द्विजाः श्यामां चन्द्रमुखीं स्मृत्वा ప్రియాం పద్మనిభీక్షణం. సంతోషంతో కేరింతలు కొట్టుతూ ఎన్నో ఇక్కడున్న పక్షులన్నీ కూడా ఆ కమల నేత్రాలతో ఇందువదన అయిన లావణ్యవతి అయిన నా ప్రేమ పన్నిది అయిన సీతాదేవి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆవిడ్ని తలుచుకుంటే నాలో ఇంకా ఇంకా బాధ పెరిగిపోతుంది. నా చెంత లేదే. అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు నా పక్కన లేనప్పుడు నాకు ఇది ఆస్వాదించాలని అనిపించదు. పైగా వాళ్ళు లేకుండా ఇది నేను ఆస్వాదించటం అన్నది ఇంకా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. పశ్య సానూషు చిత్రేషు మృగీభిః సహితాన్ మృగాన్ మాం పునర్మృగశా భక్ష్య వైదేహ్య విరహీకృతం. ఓ లక్ష్మణ, ఇటు చూస్తున్నావా? చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి కొండ ప్రాంతాల్లో ఆ నీళ్ళలా పడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా గాలులు, ఈ పువ్వులన్నీ అటు ఇటు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా జింకలు, ఆడలేడి పిల్లలు, అలాగే మొగ జింకలు చక్కగా అవి గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటే అక్కడ సీతాదేవిని ఇంకా నాకు స్పృహ స్మరింపచేసేలాగా ఇవన్నీ కూడా నాలో ఇంకా ఇంకా బాధను, ఆ విరహ బాధను పెంచుతున్నాయి. అందుకే నా విరహ బాధ ఇంకా ఇంకా పెరిగిపోతుంది లక్ష్మణ. వ్యదయంతేవ మే చిత్తం సంచరంతా తతస్తతః అస్మిన్ సానునీరమ్యేహి మత్తద్విజగనాయుతే పశ్యేయం యదీతాం కాంతాం తతః స్వస్తి భవీన్మమ. కన్నులకింత విందుగా కనిపిస్తున్న ఈ పర్వతాలు అక్కడక్కడ ఇక్కడ పరవశింపచేసేవి ఇన్ని దృశ్యాలు, పక్షులు, మృగాలు ఇవన్నీ కూడా నా మనస్సుని కలవరపాటుకి, చంచలత్వానికి లోబడేలాగా చేస్తున్నాయి. నా ప్రాణానికి ప్రాణమైన ప్రియమైన నా సీత కనబడకపోతే నా మనస్సుకి శాంతి ఎలా లభిస్తుంది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా నాకు మనస్సుకి ప్రశాంతత కోల్పోతున్నట్టుగానే ఉన్నది. జీవేయం ఖలు సౌమిత్రే మయా సహ సుమధ్యమా సేవతే యది వైదేహి పంపాయాః పవనం సుఖం. ఓ లక్ష్మణ తమ్ముడా, ఈ పంపా సరోవర తీరంలో ఆ వీస్తున్న గాలులు కూడా ఎంత హాయిగా ఉన్నాయో, అలాగే ఇప్పుడు సుందరాంగి అయిన సీత నాతో ఉండి నాతో కలిసి ఇవన్నీ ప్రదేశాలు నాతో విహరిస్తూ ఉంటే నా ప్రాణాలకి ఎంత హాయిగా ఉండేది. కానీ ఈ పంపా తీరంలో ఆ సీత లేని ఈ ప్రదేశంలో ఈ వీచే గాలులు కూడా ఇంత హాయిగా ఉన్నప్పటికీ కూడా నాకది బాధే మిగులుస్తున్నది. పద్మ సౌగంధికమహం శివం శోక వినాశనం ధన్యా లక్ష్మణ సేవంతే పంపోప వనమారుతం. అందుకే ఈ వనముల్లో వీచే ఈ నిర్మలమైన గాలులు కూడా ఆ కమలాలొక్క సువాసన అంతా కూడా వ్యాపింపచేస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఆ పరిమళాలంతా కూడా ఇంకా ఆహ్లాదకరంగా ఉన్నది. అంటే ఇవన్నీ ఆస్వాదించటానికి వీలుగా ఉన్నాయి, ఆహ్లాదకరంగా ఉన్నాయి. కానీ వీటిని సేవిస్తూ విహరించే దంపతులొక్క శోకం తొలగిపోతుంది గానీ, నా సీత లేని నేను ఒక్కడినే ఉంటే నాకింకా బాధే పెరుగుతుంది. జంటలుగా ఉన్న ఆ దంపతుల శోకాలన్నీ తొలగిపోయి వాళ్ళు నిజంగా ధన్యులంటే వాళ్ళు కదా కలిసి ఉండటము. ఎన్నున్నాయన్నది కాదు. వాళ్ళిద్దరూ కూడా విడిపోకుండా కలిసి ఉంటే అది అసలైన సుఖము.
ఎన్ని సంపదలున్నప్పటికీ కూడా కలిసి లేనప్పుడు ఆ సంపద సుఖాన్నివ్వదు. మనిషికి మనిషి తోడుండాలి. అది ఏ బంధమైనా భార్యాభర్త అనక్కర్లేదు. అన్నాతమ్ముళ్ళవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళవ్వచ్చు, ఎవరైనా సరే, స్నేహితులైనా సరే. మన అన్నవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు అది ఆనందం అవుతుంది తప్పితే, నా దగ్గర డబ్బులున్నాయి గదా! నేనేదన్నా జేసేయొచ్చు అనుకుంటే అది మళ్ళీ ఏకాకి జీవితమే. మన బాధ పంచుకోవటానికని పంచుకుంటే తీరిపోదు. చెప్పుకుంటే తీరిపోదు. కానీ నా అన్నవాళ్ళు నా పక్కన ఉన్నప్పుడు ఆ వచ్చే ధైర్యం వేరు, ఆ ఆనందం వేరు, ఆ మనస్సుకి కలిగే ప్రశాంతత వేరు. అందుకే ఇలా కలిసి ఉన్న దంపతులొక్క శోక తొలగిపోతుందంటే వాళ్ళు ఒడిదుడుకులు తట్టుకుంటూ అన్నిటినీ ఎదిరించి ముందుకి సాగిపోయేలాగా ఉంటుంది. లేకపోతే అది బాధనే మిగులుస్తూ ఉంటుంది. శ్యామా పద్మఫలా సాక్షి ప్రియా విరహితమయ కథం ధారయతి ప్రాణాన్ వివశా జనకాత్మజా. ఈ కమల దళములు ఆ కన్నులు కలిగి అంటే నిజంగా అటువంటి కన్నులు కలిగిన సీత పైగా ఆవిడకి ఇవి అన్నీ ఆనందాన్నిస్తాయి. దానికి తగ్గట్టుగా ఆవిడ రూపురేఖలతో పోల్చడానికి వీలుగా ఇవన్నీ ఉన్నాయి. అందుకే నా ప్రేమ పెన్నిది అయిన నా సీత పంచప్రాణాలు నాకు. అలాంటిది ఆ సాధ్వి నా కొరకే జీవిస్తుంది కదా! లేకపోతే నేను లేనని నాకు దూరమైన కారణంగా ప్రాణాల్ని విడిచేస్తుందేమో నా సీత. అందుకే అలాంటి నా సీతాదేవి ఇక్కడ అంటే నిండు యవ్వనంలో ఉన్నది నాకు దూరమైపోయింది. ఆ విరహానికి తట్టుకోలేక తన ప్రాణాల్ని నిలుపుకోలేదని మాత్రం నాకెందుకో అనుమానంగా ఉన్నది. కిన్ను వక్ష్యామి రాజానం ధర్మజ్ఞం సత్యవాదినం సీతాయా జనకం పృష్టః కుశలం జనసంసది. సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు సమస్త ధర్మాల్ని కూడా బాగా తెలిసినవారు. పైగా ఆయన కూడా సత్యసంధుడు. అంటే ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఆ మహానుభావుడు నిండు సభలో మా ఇద్దరి యొక్క క్షేమ సమాచారాలను అడిగినప్పుడు ఆయనకి నేనేమి చెప్పను అంటే, ఇప్పుడు నా వనవాసం అయిపోయాక నేను వెనక్కి వెళ్తాను. అప్పటికి నాకు సీత దొరక్కపోతే, ఇప్పుడు నన్నడిగితే ఎందుకంటే నాకు అప్పజెప్పాడు తన బిడ్డని. నేను ఏమని సమాధానం చెప్పాలి? నేను ఏమని మొహం చూపించుకోగలను మళ్ళీ నా సీత జాడ నేను తెలుసుకోకుండా వెనక్కి వెళితే? యామాం అనుగతామంధం పిత్రా ప్రవాజితం వనం సీతా సత్పదమస్తాయ క్వాను సా వర్తతే ప్రియా. తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను అడవుల పాలకు బయలుదేరిపోయాను. పతివ్రత ధర్మాన్ని అనుసరించి నా సీత నా ఎనక వచ్చేసిందే. సీత మందభాగ్యుణ్ణైన నేను నా వెంట వనవాసానికి ఎందుకు తెచ్చుకున్నాను అంటే సీతకి కష్టం రావటానికి కారణం నేను. సీత వస్తా అంటే మటుకు నా మీద ఇష్టంతో తను వస్తా అన్నప్పుడు తన మీద ఇష్టంతో నేను రావద్దని చెప్పాలి కదా! ఇన్ని కష్టాల పాలయ్యేలాగా ఇలాగా ఆవిడకి ఇలాంటి స్థితి కావటానికి కారణం నేనే కదా! నా బుద్ధి పనిచేయలేదే. నేను మందభాగ్యుడిని కదా! అన్నీ కోల్పోతున్నాను. అలాగే నా ప్రాణానికి ప్రాణమైన సీతను కూడా ఇప్పుడు నేను కోల్పోయాను. ఆ సాధ్వి ఇప్పుడు ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో? తయా విహీనః కృపణః కథం లక్ష్మణా ధారయే యామాం అనుగతా రాజ్యాద్ భ్రష్టుం విగతచేతసం. ఓ లక్ష్మణ, రాజ్యాన్ని కోల్పోయాను. అకారణంగా తల్లి తండ్రులకి సేవించుకునే భాగ్యాన్ని కూడా నేను కోల్పోయి అన్నిటికీ దూరమైపోయానే. ఇలా విరిగిపోయిన మనస్సుతో ఉంటే నన్ను వెంటాడి నా వెనకాలే వచ్చిన నా సీత నా వనాలకి కూడా ఇంత కష్టతరమైన జీవనాన్ని కూడా నా పక్కన ఉంటే చాలనుకుని వచ్చేసిందే. నా మనస్సు తెలుసుకుని నాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నదే. అలాంటి సీత సాధ్వి ఎడబాటుకి గురై నేనింత దీనంగా ఉన్నాను. నేనింక ఎలా జీవించగలను? తచ్చార్వంచీతపక్ష్మాక్షం సుగంధి శుభమప్రణం అపశ్యతో ముఖం తస్యా సీతాతీవ మనోమమ. సీతాదేవి యొక్క కనురెప్పలు ఎంత అందంగా ఉంటాయో, ఆవిడ కళ్ళు ఇంకెంత అందంగా ఉంటాయో. అంటే ఆహ్, మనస్సన్నది ఎప్పుడైతే కల్మషాలు లేకుండా ఉంటుందో, ఆ కల్మషాలు లేని కారణంగా వాళ్ళు చూసే చూపు బావుంటుంది. వాళ్ళు చేసే పనులు బావుంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు బావుంటాయి. వాళ్ళు ఏది చేసినా బావుందనిపిస్తుంది. అలాగే వికారాలు నిండిపోయి ఎంత అందంగా ఉన్నవాళ్ళైనా సరే, ఎంత తెల్లగా ఉన్నవాళ్ళైనా సరే, ఒళ్ళంతా వికారాలే. ఆ మనసంతా కూడా ఇలాంటి విషపూరితమైనవి ఉన్నప్పుడు ఆలోచనలు వాళ్ళు మాట్లాడేది గానీ, పక్కన వాళ్ళు హింసించే విధానాలు అవి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళని చూడబుద్ధి కాదు. అంటే రూపురేఖలు అందంగా ఉన్నాయి గానీ, అక్కడ అన్నీ
వికారాలు, దుర్గుణాలు నిండిపోయి ఉన్నప్పుడు వాళ్ళను మనం చూడటానికి కూడా ఇష్టపడము. ఇక్కడ రూపంలోనే కాదు, గుణంలోనే కాదు, ఆవిడలో ఉన్న ప్రతి ఒక్క లక్షణం కూడా సుగంధభరితమైనవి. అలాంటివి సద్గుణాలు సంపన్నంగా ఉన్న లక్షణాలే కాకుండా, ఆవిడ మనస్సు నొప్పించకుండా వ్యవహరించే రీతి ఇవన్నీ కూడా ఆవిడలో ఇంకా అందాన్ని పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆ సీతాదేవి ముఖము సువాసన ఇటువంటి శోభాయమానాలతో, శోభలతో ఉన్నట్టుగా, అంటే మచ్చుకకైనా సరే చెప్పటానికి ఒక దోషం లేని అటువంటి సీత. అలాగే ఆకృతితో దోషం లేదు, గుణాలలో దోషం లేదు. అలాగే హావభావాలలో గాని, మాటల్లో గాని, చేతల్లో గాని, ఆలోచనలో గాని దోషం లేనటువంటిది ఆ సీతా సాధ్వి. అలాంటి సీత ఆ మొహము ఎంత అందంగా ఉండేదో, చూసే కొద్దీ చూడాలనిపిచ్చేది. అలాంటి సీత మొహం నేను చూడలేకపోతున్నానే, నాకు దూరమయింది అని నా మనస్సు ఇంకా ఇంకా బాధకి లోబడుతుంది లక్ష్మణ అని చెప్తున్నాడు రాముడు. దీంతో రామాయణ కిష్కింధకాండ ఫస్ట్ సర్గలో 110 శ్లోకాస్ సంపూర్ణం.